మాన్స్టర్. ఇదేదో మాన్స్టర్ సినిమా అనుకోకండి. మాన్స్టర్స్ అలాంటివి ఈ సినిమాలో అయితే ఏమీ ఉండవు. ఇదొక జపానీస్ సైకలాజికల్ డ్రామాటిక్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం డైరెక్టెడ్ అండ్ ఎడిటెడ్ బై హిరోకాజు కొరీడా. నటీనటులు సకురా ఆండో, ఇటా నగాయమ, సోయా కురోకావా, హినాటా హిరాగి మరియు యూకో తనాకా నటించారు. ప్లాట్ ఏంటంటే ఈ సినిమాని ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. ఒకటి మినోటో కథ, రెండోది మినోటో యొక్క టీచర్ మిస్టర్ హోరీ కథ. సినిమా స్టార్ట్ అవ్వడం మినాటో, సౌరి తల్లి కొడుకుల బంధంతో మొదలవుతుంది. హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్లో హఠాత్తుగా మినాటో చేసే వింత ప్రవర్తన అంటే హెయిర్ కట్టింగ్ చేసుకోవడం, సింగిల్ షూతో ఇంటికి రావటం, వింతగా ప్రవర్తించడం గమనించిన తల్లి సౌరి తరువాత మినాటో చెవి దగ్గర గాయం చూసి స్కూల్ టీచర్ తన పిల్లవాడిని కొట్టాడని, టీచర్ వల్లే మానసికంగా బలహీనంగా అవుతున్నాడు అని స్కూల్కి వెళ్ళి ఫ్యాకల్టీ మొత్తం అందరినీ దుమ్ము దులిపేస్తుంది. ఫ్యాకల్టీ మొత్తం క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మినాటో ప్రవర్తన అలానే ఉండటంతో మళ్ళీ ఫ్యాకల్టీతో సౌరి మాట్లాడి పేరెంట్స్ మీటింగ్ పెట్టి మిస్టర్ హోరీని స్కూల్ నుంచి తొలగిస్తుంది. తన కొడుకుని బాధ పెట్టింది స్కూల్ టీచరే అనుకున్న సౌరి అసలు ఏం జరిగింది, మినాటోకి టీచర్కి మధ్య ఏం జరిగింది అనేది ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. అందులో ఒకటి టీచర్ వెర్షన్, ఇంకోటి మినాటో వెర్షన్. ఇంకా సినిమా చూడొచ్చా అంటే ఈ సినిమా చూడాలి అంటే ఓపిక ఉండాలి. సినిమా అయితే చాలా స్లోగా ఉంది. ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో రివీల్ అవుతుంది. ఒక్కొక్క సీన్ ప్రతి దానికి లింక్ అయి ఉంటుంది. ప్రతిదీ డీటెయిల్డ్గా ఫస్ట్ నుంచి చూడాలి. ఈ సినిమా ఫ్యామిలీతో చూడకండి, ఎందుకంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ స్టఫ్ అస్సలు ఉండదు. మిమ్మల్ని తిడతారు, ఎందుకురా ఇలాంటి సినిమా పెట్టావు అని. కురూప్ మలయాళ సినిమా చూసారా? అదే వర్గానికి చెందిన సినిమానే ఇది. ఇంకా సినిమాకి మాన్స్టర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే, చిన్నప్పుడు మనం కాకి చెరువు ఆట ఆడుకున్నప్పుడు కాకెవరు అని అనుకునే వాళ్ళం కదా. ఇక్కడ మాన్స్టర్ ఎవరు అని ఆడుకుంటారు. అదే టైటిల్గా పెట్టేశారు మాన్స్టర్ అని. న్యూడ్ సీన్స్ ఏమీ లేవు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా వచ్చింది. ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాకి దూరంగా ఉండండి. ఈ సినిమా రన్ టైం 2 hours 6 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.